సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏం జరగబోతుంది, విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం, మనకందిన విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎన్నికల హడావిడి నేపథ్యంలో తొలుత టెట్కమ్ టీఆర్టీ రూపంలో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని తెరపైకి తీసుకొస్తే మనకి ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడు దాన్ని లా డిపార్ట్మెంట్కి కూడా పంపుతారు. అంటే దానిలో ఏదైనా న్యాయ వివాదాలు ఉన్నాయా, ఇటువంటివి చెక్ చేయమని చెప్పేసి మనకి లా డిపార్ట్మెంట్కి కూడా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. మనకి టెట్కమ్ టీఆర్టీ రూపంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది లా డిపార్ట్మెంట్కి పంపినప్పుడు దాన్ని లా డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసినట్లు మనకి విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం తెలుస్తుంది. దీని ప్రకారం చూసినట్లయితే కంపల్సరీగా టెట్ పెట్టి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరగవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా యోచన చేసే అవకాశం ఉందంటే, గత 5 సంవత్సరాల్లో 5 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అనేవి కండక్ట్ చేయకపోవడం ఘోరంగా ప్రభుత్వ వైఫల్యం, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారుల వైఫల్యం. టెట్లు వాళ్ళు కండక్ట్ చేయలేకపోయారు, వాళ్ళ వైఫల్యం, వాళ్ళ నిర్లక్ష్యం. ఇప్పుడు టెట్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. టెట్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనకి ఒక 2-3 రోజులు, వారం రోజుల గ్యాప్లో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కార్యాచరణ జరుగుతున్నట్లు సమాచారం. అంటే ఇక్కడ ముందు మనకి తొలుత టెట్కి సంబంధించి నోటిఫికేషన్, మనకి వెంటనే మళ్ళీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మనకి సర్క్యులర్ ఇది. దీనిలో మొత్తం మనకి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ 2 అంశాలు కూడా ప్రస్తావించారు. ఎవరైతే బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి, ఎస్సీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి డిగ్రీలో 40% మార్కులు ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది టెట్కి సంబంధించి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉంటారో, ఓసీ క్యాండిడేట్లకి, జనరల్ క్యాండిడేట్లకు వచ్చేసరికి డిగ్రీలో 45 మార్కులు, ఎవరైతే 45% మార్కులు తెచ్చుకున్నారో వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మనకి సెకండ్ పేజ్ పీడిఎఫ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ఎపిటెట్ 1 to 5th క్లాస్ టీచర్ అని చెప్పేసి క్లారిటీకి ఇచ్చారు. ఇక్కడ మనకి ఎవరైతే జనరల్ క్యాండిడేట్లు ఉంటారో, ఓసీ క్యాండిడేట్లు, వీళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉన్నా సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకి 50%, ఇక్కడ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు, బీసీ క్యాండిడేట్లకి 45% మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్లో ఉండాలి డిఎడ్ వాళ్ళకి సంబంధించి. ఇక బిఎడ్ వాళ్ళకి సంబంధించి ఎస్సీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 40% మార్కులు పెట్టారు డిగ్రీలో. ఇక ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉంటారో బిఎడ్ వాళ్ళకి సంబంధించి 45% మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్లకు సంబంధించి అందరికీ తెలిసిందే. డిఎడ్ వాళ్ళు పేపర్ 1 రాసుకునేందుకు అర్హులు, బిఎడ్ వాళ్ళు పేపర్ 2 రాసుకునేందుకు అర్హులు అవుతారు. దానికి సంబంధించిన సర్క్యులర్ అయితే మనకు రావడం జరిగింది. ప్రవీణ్ ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అని చెప్పేసి దీనికి సంబంధించి మనకి సర్క్యులర్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. ఈ సర్క్యులర్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మనకి ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. మనకి టెట్ అనేది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అంటే మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఇస్తే టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేసి టైం షెడ్యూల్ చేసి సెపరేట్గా పరీక్షలు కండక్ట్ చేయడం ఒకటి, లేదా టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఒకటని మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ కంపల్సరీగా టెట్కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తే న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసుల్లో నోటిఫికేషన్ ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా టెట్ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి డిఎస్సికి సంబంధించి అవకాశం అయితే ఉంటుంది. గతంలో టెట్ పాస్ అయిన వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ స్కోర్ పెంచుకునేందుకు మీరు కూడా టెట్కి అప్లై చేసుకుని, టెట్లో మార్కులు పెంచుకుని దానికి అనుగుణంగా డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకుని పరీక్షలు రాసే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మెయిన్గా ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే టెట్ పాస్ కాలేదో వీళ్ళకి మెయిన్గా అవకాశం ఉంటుంది. ఎవరైతే బీఈడికి సంబంధించి, ఎవరైతే బిఎడ్ కోర్స్ పూర్తి చేసి ఇదివరకు టెట్ పాస్ కాలేదో వాళ్ళకి సంబంధించి మరొక అవకాశం వస్తుందని చెప్పుకోవాలి. 5 సంవత్సరాలు 5 సార్లు టెట్ కండక్ట్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం. అందువల్ల ఇప్పుడు కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మనకి వెంటనే
డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించి ముందు టెట్ పరీక్షలు అనేవి పూర్తి చేసి టెట్ పరీక్షలైన ఒక 60 రోజుల తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే విధంగా షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఓన్లీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఏమాత్రం విశ్వసించరు, అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఏమాత్రం నమ్మరు. ఓన్లీ టెట్ నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు కనీసం అప్లై కూడా చేయరు. డిఎస్సి లేని టెట్ నోటిఫికేషన్ వృధా కనుక ఖచ్చితంగా టెట్ వచ్చిన తర్వాత డిఎస్సి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి ఈ నోటిఫికేషన్ల ప్రాసెస్ అనేది జరుగుతున్నట్లు సమాచారం. అయితే మనకి ముందు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఇటు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1కి సంబంధించి కానివ్వండి, ఇటు స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించి కానివ్వండి, టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసి తర్వాత డిఎస్సికి సంబంధించి ఆటోమేటిక్గా తెలంగాణలో కూడా ఇలాగే రన్నింగ్లో నోటిఫికేషన్ వచ్చింది. ముందు టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అది అలా రన్నింగ్లో ఉండగానే ఒక వారం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి పరీక్షలు అనేవి షెడ్యూల్ చేస్తారు. ముందు టెట్ పరీక్షలు కండక్ట్ చేసిన తర్వాత ఒక టెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 60 రోజులు గ్యాప్ ఇవ్వడం, అప్పుడు సంబంధించి పరీక్షలు కండక్ట్ చేయడం, ఈ విధంగా షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఓన్లీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఆ టెట్కి కనీసం ఎవరు కూడా అప్లై కూడా చేయరు. ఎందుకంటే డిఎస్సి లేని టెట్ నోటిఫికేషన్ వృధా. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అంశాలకు సంబంధించి మనకి త్వరలోనే మనకి ఈ రానున్న వారం రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ముందు టెట్ రాబోతుంది, టెట్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి రాబోతుంది అని విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. టెట్ అయితే రాబోతున్నట్లు మనకి స్పష్టమవుతుంది. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక సర్క్యులర్ని అయితే విడుదల చేసింది. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్లకి డిగ్రీలో 50% మార్కులు ఉండాలి. వీళ్ళు టెట్కి 2024 టెట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని మనకి ఆ సర్క్యులర్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. దీనిపై మరింత స్పష్టత రాబోతుంది. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి సంబంధించి కూడా టెట్ ఉంటుంది. పేపర్ 1 ఎస్జిటి 1 to 5th క్లాస్కి సంబంధించి డిఎడ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా టెట్ పరీక్ష రాయొచ్చు. ఇంటర్మీడియట్లో డిఎడ్ వాళ్ళకి ఓసీ క్యాండిడేట్లు అయితే 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు 45% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంది అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు కదా. ముందు మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే మనకి మ్యాక్సిమం ఏప్రిల్ టైంలో తాత్కాలిక షెడ్యూల్ ఇస్తారు. ఈ టెట్కి సంబంధించి పరీక్షలు పూర్తి చేస్తామని మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ టెట్కి సంబంధించి పరీక్షలు పూర్తి చేస్తామని షెడ్యూల్ ఇస్తారు. మనకి షెడ్యూల్ ప్రకారం ఈ టెట్ పరీక్షలు జరుగుతాయి. మనకి అనంతరం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మే టైంలోనో జూన్ టైంలోనో డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఓన్లీ టెట్కి మాత్రమే ప్రభుత్వం పరిమితమైందంటే మాత్రం అభ్యర్థుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బలైపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే గైస్, ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లు కానివ్వండి, 1 to 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు, 9th క్లాస్ 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు, డిఎడ్ బుక్స్ అదేవిధంగా బిఎడ్ బుక్స్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన పీడిఎఫ్, విద్యా దృక్పథాలకు సంబంధించిన పీడిఎఫ్, అన్ని పీడిఎఫ్లు కూడా డైరెక్ట్గా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.in అనే వెబ్సైట్లో పీడిఎఫ్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్గా ప్రభుత్వం మూమెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేది అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.